మీకు అర్ధరాత్రి 12 గంటలకి కళ్ళొస్తున్నాయా? తెల్లవారుజామున 3 గంటలకి కళ్ళొస్తున్నాయా? తర్వాత మళ్ళీ 6ంటికి తెల్లారిపోయిన తర్వాత కళ్ళొస్తున్నాయా? వీటికి ఒక్కొక్క టైంలో వచ్చేటటువంటి ఒక్కొక్క కళకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. దానితో మీ జీవితం మీద ప్రభావం ఉంటుంది. అంతేకాదు మర్నాడే ఆ ప్రభావం కనబడుతుంది. అలాగే కళల్లో టైంలే కాకుండా మనకొచ్చేటటువంటి కళల్లో ఉన్నటువంటి వస్తువులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ, దెయ్యాలు కానీ ఇలా మీకు వచ్చేదానికన్నిటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఆ అర్థం ప్రకారమే మనకి జరుగుతుంది జీవితంలో. ఇప్పుడు ఉదాహరణకి మనకి రేపు ఏదైనా కీడు జరగబోతుంది అనుకోండి. ముందు రోజు నుంచే మనకి 2, 3 రోజులు ముందు నుంచి మనసు కీడిస్తా ఉంటుంది. ఏదో ఏదో అవుతున్నట్టుగా, ఏదో గుండె పిండేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నిటికి దేనికి కారణం అంటే మనకి ఈ శకునాలు అంటాం దాన్ని. ఇప్పుడు నాకొక శిష్యుడున్నాడు హరీష్ అని. మరి బండి మీద విపరీతంగా రోజుకి మనకి ఎంత లేదైనా పాపం ఓ 30-40 కిలోమీటర్లు మినిమం వెళ్ళేవాడు. తర్వాత అలా 15 సంవత్సరాలు వెళ్ళినటువంటి అతనికి ఒక రోజు ఒక కల వచ్చింది. అతను బండి మీద నుంచి పడిపోతున్నట్టు. అది ఎప్పుడొచ్చిందండి? తెల్లారుజామున 3 గంటలకు వచ్చింది. మరి కరెక్ట్‌గా మర్నాడు తెల్లారుజామున పడిపోయాడు పాపం. చేతులకు దెబ్బలు తగిలినాయి. చిన్న చిన్న దెబ్బలు అయినప్పటికీ కూడా ఇది నిజ జీవితంలో జరిగిందా? లేదా? జరిగింది. ఇకపోతే మనకి అత్యద్భుతంగా ఎదగాలి అనే తపనతో చాలా మంది ఉంటారు. కష్టపడతా ఉంటారు. కుంభరాశిలో ఏలినాటి శని జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రెజెంట్ 2025లో ఒక వ్యక్తికి ఏనుగు కల్లోకి వచ్చింది. మరి మర్నాడే ఒక 50 లక్షల రూపాయల వర్క్ వచ్చింది అతనికి. ఆ వర్క్‌తో అతను అప్పులన్నీ తీర్చేసుకున్నాడు. ఈ విధంగా ఒక వ్యక్తికి లారీ కల్లోకి వచ్చింది. లారీ కల్లోకి వచ్చిన 4 రోజులకి ఒక నల్లని వ్యక్తి వచ్చాడు. వచ్చి ఈ యొక్క లారీ అమ్మకానికి ఉందండి అన్నాడు. కొన్నాడు. అతను ఏమైందో తెలుసా? ఆ లారీ వల్ల అతనికి 2 ఇల్లులుండి. లారీ వ్యాపారం బానే ఉంటదని మనం పెట్టుకుంటాం కదా! లారీ వెళ్తుంది, వస్తుంది. రోజుకో ప్రాబ్లమ్ చెప్తున్నాడు లారీ క్లీనరు. రోజుకో ప్రాబ్లమ్ చెప్తున్నాడు డ్రైవరు. అటు బండి వదులుకోలేక, ఇటు వ్యాపారాన్ని ఆపుకోలేక ఏం చేశాడంటే అతను ఆ ఒక ఇల్లు నెమ్మదంగా అమ్మేసుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా అదృష్టం కానీ, లేకపోతే మనకొచ్చేటటువంటి దురదృష్టం కానీ, ఇవన్నీ కళల రూపంలో మనకి భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు. తర్వాత చాలా మందికి పాములు కల్లోకొస్తుంటాయి. అంటే చాలా రకాల కల్లోకొస్తాయి. ఎక్కువగా వచ్చేటటువంటి వాటిలన్నిటిని కూడా ఒక కేటగరైజ్ చేసి చెప్తున్నాను. పాములు కల్లోకొస్తాయి. ఆ పాములు నేల మీద పాములు, నీటిలో పాములు ఇలా వస్తాయి కదా! ఇలా వచ్చినప్పుడు పాము మిమ్మల్ని పెద్దవాళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. పాము కాటేయాలండి అని. కాటేస్తేనే మంచి కళ. లేకపోతే పాము అనేటటువంటిది గాలి, దెయ్యము అని చెప్తూ ఉంటారు. పామొస్తే ఏమవుతుందో తెలుసా మీకు? చక్కగా ధనం, ధనం రాబోతుంది. నాగదేవత పాము. అందువలన గాలి, దెయ్యం అని పెద్దలు పాపం మామూలుగా చెప్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఈ జ్యోతిష పరంగా మనం కనుక తీసుకున్నట్లయితే మనకు కొన్ని అర్థాలు ప్రత్యేకంగా ఈ పాముల కల్లోకొచ్చినప్పుడు, మనకి చేపల కల్లోకొచ్చినప్పుడు, నీటి జంతువుల కల్లోకొచ్చినప్పుడు, కప్ప, నీరు ఉన్నటువంటివన్నీ కూడా మనకి పైకి పైకి తేలుతున్నట్టు కల్లోకొస్తున్నాయనుకోండి, మనం కష్టాల నుంచి బయటకొచ్చేస్తున్నట్లు లెక్క. అదృష్టం మనల్ని వరించబోతోంది అని అర్థం. ఎక్కువగా సామాన్యంగా అందరికీ ఎవరి కల్లోకొస్తారు తెలుసా? యూత్ చదువుకునేటటువంటి పిల్లలకి మరి వాళ్ళకి పుస్తకాలు, పెన్నులు కల్లోకి రావాలి. కానీ ఈ మధ్య కాలంలో వాట్సాప్‌లు, ఫోన్‌లు కల్లోకొస్తున్నాయి. ప్రేమల్లో పేగలోతుల్లో దిగిపోయినటువంటి వాళ్ళుంటారు. వాళ్ళకి వాళ్ళ ప్రియురాళ్ళు కల్లోకొస్తారు. ఇది సహజమే. కానీ ఈ ప్రియులు, ప్రియురాళ్ళు కల్లోకొస్తే త్వరలోనే
మనకి మన జీవితం భస్మం అయిపోతుందని అర్థం అనమాట. త్వరలోనే మనకి కెరీర్ పరంగా మనం దెబ్బతింటాం. ఆ తర్వాత మన భవిష్యత్తు దెబ్బతినేటటువంటి ఛాన్స్ ఉంది అని. ఎందువల్లనండి బాబు ఇదేంటండి మాకు ఆలే కల్లోకొస్తున్నారంటే, ఇప్పుడు డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ అని, ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ అని మనం చెప్పుకుంటాం. ఆ! అందువలన ఈ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనాలిటీలోకొచ్చేటటువంటి ఇదే ఈ యొక్క ప్రియులు, ప్రియురాళ్ళు ఇదంతా కూడా. మీరు నిజం చెప్పండి గుండెల మీద చెయ్యేసుకొని, ఎవ్వరన్నా పెళ్ళయిన తర్వాత గానీ, లేదా పెళ్ళికి ముందు ప్రేమ వ్యవహారాలు ఇప్పుడు పెళ్లి చేసుకునేవాళ్ళు కొంతమందికే సక్సెస్ అవుతాయనుకోండి. వీళ్ళెవ్వరైనా బాగుపడినోళ్ళున్నారా? పెళ్లి అయినోళ్ళు గూడా ఇప్పుడు కాపురాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏదో సమస్య చెప్తానే ఉంటారు. ఏదో అప్పుల బాధ అంటాడు. లేకపోతే భర్త ఆహ్, ఇంకా సంపాదించట్లేదనో, లేకపోతే భర్త తాగుతున్నాడనో రకరకాల సమస్యలొస్తాయి. వీళ్ళందరికీ విచిత్రం ఏమిటని తెలుసా మీకు? అందరూ అసహ్యించుకునేటటువంటి చాలామంది ఇప్పుడు జనరేషన్ మారిందనుకోండి. కొంతమంది అసహ్యించుకునే మందు బాటిల్ కల్లోకొస్తే మనకి త్వరలో డబ్బు రాబోతుందని అర్థం. ఇన్వర్స్‌లీ ప్రపోర్షనాలిటీ సూత్రం అది. సో ఈ విధంగా మనకి బంధువులు కల్లోకొస్తున్నారు కళకళలాడుతూ. పెళ్ళవుతున్నట్టు కల్లోకొస్తారు. పెళ్ళవుతున్నట్టు వస్తే చనిపోయినట్టు రావాలి, పెళ్ళొస్తున్నట్టు వస్తే మంచిది కాదు అనంటారు. పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కూతురు కల్లోకి రావాలి. నీకు నువ్వే కల్లోకొచ్చావనుకోండి, అబ్బా! అద్భుతం అనమాట. ఆ తర్వాత త్వరలో కుడి కన్ను కొట్టుకోవడం అనుంటుంది. మనకి తెల్లవారుజామున కూడా మనకి కళ్ళు కుడి కన్ను కొట్టుకోవడం, ఇవన్నీ కూడా మనకు కొంతమందికి అనుభవంలోకొస్తాయి. ఇలా చాలా రకాలు. మర్రి చెట్టు, రావి చెట్టు, తర్వాత ఈ ఉమ్మెత్తు చెట్టు ఇవి కల్లోకి రావాలి. ఇవి కల్లోకొచ్చినప్పుడు మనకి ధనం రాబోతోంది అని అర్థం. అలాగే ఆమదం చెట్టు, ఆమదం నూనె రాసుకుంటున్నట్టు కనుక కల్లోకొస్తే త్వరలో మనకి జగడం, యుద్ధం జరగబోతోంది, శత్రునాశనం జరగబోతోంది అని అర్థం. గొడుగు కల్లోకొచ్చిందనుకోండి, మనము మన వంశీకులో మన దూరపు చుట్టాలు ఎవరో ఒకళ్ళు మన దగ్గర బంధువులు పైకెళ్ళిపోతున్నారని అర్థం. ఇక చెప్పులు కల్లోకొచ్చినాయి అనుకోండి, మనకి త్వరలో కష్టాలు పోతున్నాయి అని అర్థం. మనము బండరాయిని మనం కొడుతున్నట్టుగా కల్లోకొచ్చిందనుకోండి, త్వరలో డబ్బు రాబోతోంది అని అర్థం. క్లాస్ రూమ్ కల్లోకొచ్చిందనుకోండి, స్టూడెంట్స్‌కి వస్తది ఎక్కువ. జ్వరం వస్తదనమాట. మర్నాడు ఇటువంటి స్టూడెంట్స్‌కి ఏమవుతాయి క్లాస్ రూము, క్లాస్ టీచరు ఇలాంటోళ్ళొస్తే జ్వరం వచ్చేస్తది మర్నాడు. కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఏదైతే రాస్తున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా జాబ్ రాబోతోంది అని. కాబట్టి ఏరోప్లేన్ ఎక్కినట్టు కల్లోకొస్తే చాలామంది పెద్దలు మనోళ్ళు చెప్తారు ఇంక పైకెళ్ళిపోతున్నట్టే అని. కాదు. విదేశాలకు వెళ్ళిపోతున్నారు అని అర్థం. ట్రైన్ కల్లోకొచ్చిందనుకోండి, మనకి త్వరలో మనం ఓ పొలం కొనబోతున్నాం అని అర్థం. ఏమిటయ్యా ఇవన్నీను అనంటే పూర్వీకులు సాంప్రదాయాలుంటాయి. ఆచార వ్యవహారాలని కొన్నుంటాయనమాట. పెద్దవాళ్ళు ఏది చెప్తే మీ ఇంట్లో మీ అమ్మమ్మ, మీ తాతయ్య, మీ నాయనమ్మ, మీ తాతయ్య ఏది చెప్తే అది శాసనం. దీన్ని మించినటువంటి ఆచారము, వ్యవహారం ఏమి ఉండదనమాట. కాబట్టి చాలామంది ఇటువంటి కళలు మనకొచ్చినప్పుడు అందరూ కూడా "ఏవండీ గురువుగారు రెమెడీస్ ఏంటండి? రెమెడీస్ ఏంటండి?" అని అడుగుతా ఉంటారు. రెమెడీస్ అనేటటువంటివి ఏమి ఉండవండి. రెమెడీస్ చేసుకుంటే మీకు అలా అలవాటు చేసేసారనమాట. రెమెడీస్ చేసుకోవడం వల్ల వస్తుందని. ఉప్పు, మిరియాలు తీసి అప్పుడు కళ్ళలేసిన తర్వాత పేడ కళ్ళలొచ్చిన తర్వాత లేచి తలంటు స్నానం చేసి, ఆ ఉప్పుని, మిరియాలని భగవంతుడి దగ్గర పెట్టి దీపారాధన చేయడం ఒకటే రెమెడీ. ఇక మనము దాన ధర్మాలు చేసుకోవాలి బాగా. అనాథ పిల్లలకి దాన ధర్మాలు చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క సాధువులకి దానం ధర్మాలు చేసుకోవాలి. వికలాంగులకి దాన ధర్మాలు చేసుకోవాలి. పేదవారికి దానం ధర్మాలు చేసుకోవాలి. మనిషి ఈ ఇవి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. షాపింగ్‌కెళ్తున్నాడు, కొంటున్నాడు ఇవన్నీ కూడా కాదు. అందువలన మనం చేయాల్సిందేంటంటే చక్కగా ఈ ఇవి రెమెడీస్ ఇవి. చక్కగా మీకు 12 ద్వాదశ రాశుల పైన ఈ యొక్క కళల ప్రభావం ప్రకారం మనం ఈ జాతకం ఈ యొక్క సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ట్రైన్‌లో కల్లోకొచ్చినాయి అనుకోండి, మనకి దూరపు ప్రయాణాలు పడ్డాయి అని అర్థం. నేను ఈ తేలులు కల్లోకొచ్చినాయి అనుకోండి, డబ్బులు రాబోతున్నాయి. ఇదేంటయ్యా బాబు తేలుకి డబ్బులకంటే అది పండితులు మా డ్యూటీ మమ్మల్ని చేసుకోనియండి. మాస్టర్ డ్యూటీ మాస్టర్ చేసుకోనివ్వండి. ఎగ్జాంపుల్స్‌తో సహా చెప్తాను.
హైటెక్ సూర్య అని పాపం ఒక అబ్బాయి ఉండేవాడు. మంచిగా తిరిగేవాడు. అతనికి కల్లోకి ఏమొచ్చిందండి? పాము కల్లోకొచ్చింది. ఆ రోజే అతను భార్య తిట్టడము, తల్లి తిట్టడము, వెళ్ళిపోయి బండి కింద బుర్రపెట్టేసాడు. భరత్ నగర్ రైల్వే స్టేషన్‌లో. 10 ఇయర్స్ అయింది ఇప్పటికి. ఎగ్జాక్ట్‌లీ జరుగుతాయమ్మా. అందువలన మనము మరి అప్పుడేమని చేసేవాడు, నేను జ్యోతిష్యం లేదు, గురువులని నమ్మను. అది ఇది అని. మనిషి చాలా మంచోడు మళ్ళీ. అందరికి రోజు మందు పార్టీలు ఇచ్చేవాడు. కానీ జ్యోతిష శాస్త్రం ఎవరో అశాస్త్రీయమైనటువంటి, అవైదికమైనటువంటి పద్ధతుల్లో ఉన్న కొన్ని నాలెడ్జ్ లేనటువంటి జ్యోతిష్కులు చెప్పి వాళ్ళతో తిరిగేయడం వల్ల ఏమైపోయిందంటే మొత్తం జ్యోతిష్ శాస్త్రం మీద నమ్మకం పోయింది, దేవుడి మీద నమ్మకం పోయింది. అది ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి అలా జరుగుతుంది అనమాట. ఏంటంటే చచ్చిపోవడం కాదండి, మళ్ళీ అబద్ధం చేసుకుపోయింది. అంటే ఏంటంటే ఈ గురు బలం తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల శాస్త్రాల మీద, దేవాలయాల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. తగ్గిపోయి గురువులు మిమ్మల్ని వదిలేస్తారు. అందులో డౌట్ లేదనమాట. మీరు ఎంత మంచిగా చెప్పినా కూడా మీరు సస్పెండెడ్, యు ఆర్ సస్పెండెడ్, యూ విల్ బి సస్పెండెడ్ ఫర్ సమ్ టైమ్. స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. అండ్ ఈ వృశ్చిక రాశి వారికి చక్కగా మనకి అర్ధాష్టమ రాహువు, పంచమ శని నడుస్తున్నాడు. కాబట్టి ఈ మనకి ఐరన్ విపరీతంగా కల్లోకి వస్తూ ఉంటుంది, ఆయిల్ కల్లోకి వస్తూ ఉంటుంది. అండ్ నవగ్రహాల గుడికి వెళ్ళి నూనె పోసి అభిషేకం చేయమంటే స్రవంతి అని ఒక అమ్మాయి స్కేటింగ్ లాగా జారిపోయి నడుమన కొట్టుకుంది అనమాట. అంటే ఇవంతా దానివల్ల డ్యామేజ్ జరుగుతుందంటే అర్థం ఏమిటి? వచ్చింది కల్లోకి, నూనె కల్లోకి వచ్చింది. ఇంకో స్రవంతి అని అమ్మాయి ఉంటుంది. గాణగాపురం నుంచి అక్కలకోట మహారాజు వెళ్తున్నప్పుడు పాపం బాగానే వచ్చింది, ట్రిమ్గా తయారై చక్కగా. నడుము పటక్మని కారులో వెళ్ళాము అక్కలకోటకి. నడుము ఒక వర్టిబ్రల్ ఈ వెనకాల ఉన్నటువంటి వర్టిబ్రల్ కాలంలో ఒక పూస, వెన్నుపూస ఒకటి తప్పుకుంది. అంటే కర్మలు తీస్తాడు దత్తాత్రేయుడు. కాబట్టి ఇవన్నీ నగ్న సత్యాలు అనమాట. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఈ వృశ్చిక రాశి వారు అద్భుతాలు సృష్టిస్తారు. డబ్బు బాగా వస్తుంది, అప్పులు చాలా బాగా వస్తాయి. భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఇవన్నీ ఏమి ఉండవు. కాకపోతే భర్త కొంచెం చెడు అలవాట్లకి వీటికి అవతల జీవిత భాగస్వామి అవడానికి కొంతమందికి అవకాశం ఉంటుంది. తాగుడు గీగుడు ఇలాంటివి ఏమి ఉంటాయి కదా, లేదా అవతల ట్రాప్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా చూడాలి. దీనికి రావడానికి ముందు ఏం చేస్తాడంటే పక్షి కల్లోకి వస్తుంది, పావురాయి కల్లోకి వస్తుంది. అండ్ ఒక వల వేస్తాడు కదా బోయేవాడు, అలా వేటగాడు, అవన్నీ కూడా యారో కల్లోకి రావడము, తర్వాత బాణముతో పిట్ట పడిపోవడము, ఇలాంటివి కల్లోకి వస్తాయి. కొంతమందికి రక్తం కల్లోకి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గురుబలం ఎప్పుడైతే తగ్గిపోయిందో మనకి చేతబడులు ఇలాంటివన్నీ నమ్మేటటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్స్ జరిగాయి అనేటటువంటి అనుమానాలు పట్టుకుంటే రక్తము, స్కల్స్ ఇలాంటివన్నీ కూడా కల్లోకి వచ్చినటువంటి వాళ్ళకి ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మానసికమైనటువంటి దారుఢ్యము తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు అనేకమైనటువంటి వింతలు, విశేషాలు కళల రూపంలో చూస్తారు. గొడుగు కల్లోకి వస్తుంది. పూర్వీకులు పితృణాలు అవన్నీ తీర్చుకోవాల్సినటువంటి సమయం, సందర్భం వస్తుంది. కాబట్టి ఎవరైతే ఇంకా ఇది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా తీసుకోండి, చక్కగా జ్యోతిష్యంలో సీరియస్గా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి ఇది మార్గసూచిక. అటువంటి వాళ్ళు మీరు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము చెప్తున్నాం కాబట్టి మీరు కంపల్సరీ మమ్మల్ని వాట్సాప్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అండ్ ఫోన్ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉండదు, ఫోన్లు ఎత్తలేము మనం. కాబట్టి సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు చేయండి. అండ్ కొంతమంది బ్యాచ్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇలాగా ఏమంటే టైటిల్స్ వేరేగా ఉన్నాయండి, తర్వాత ఒకదానికి ఒకటి సంబంధం లేదండి, లేకపోతే టైటిల్స్ ఒకటేను, నెక్స్ట్ రెండోది ఏంటంటే అబ్జెక్షన్, కామెంట్స్ ఆపేస్తున్నారండి అంటే ఛానల్ ఓనర్లకి ఆ ప్రాబ్లం ఉంటుంది. అలాగే ద యంగ్ అండ్ డైనమిక్ హరీష్ అని ఉంటాడు అనమాట, ఈ ఈ యొక్క ప్రోగ్రామ్స్కి మొత్తం కెమెరామెన్ అనమాట. వాళ్ళ ఇష్టం, వాళ్ళ చేతుల్లో ఉంటుంది అనమాట. ఎడిటర్స్ వాళ్ళు చేసుకుంటారు. అదొక టీం వర్క్ అనమాట, అందరు కలుపుకొని చేసుకుంటారు. కాబట్టి దాన్ని ఏం తప్పపట్టకండి. మీకు కావాల్సిన జాతకం బాగుందా లేదా చూసుకోండి, ప్రాబ్లమ్స్ ఉంటే సొల్యూషన్స్ అడగండి. ఓకే. అండ్ సలహాలు, గిలహాలు, సంప్రదింపులు ఇవన్నీ కూడా కమర్షియల్ వాళ్ళని అడగాలి. చక్కగా డబ్బులు తీసుకునేటటువంటి వాళ్ళని, లక్షలు లక్షలు యొక్క శాంతులు అని ఇవన్నీ చేసేటటువంటి వాళ్ళకి అందరికి చేయాలా. ఇది పేదవాళ్ళ ఛానల్, పేదవాళ్ళ కోసం చెప్పబడేటటువంటిది. కాబట్టి చక్కగా మీరు చేసుకోండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోం పావున శనగల్ని, పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 7 గంటలకి
మీరు దానం చేసుకోండి. అలాగే చక్కగా మేడి చెట్టుకి నీళ్లు పోయండి. మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.